10 లక్షల పాలసీకి 50 లక్షల పాలసీకి ప్రీమియం గట్టిగా అంటే ఒక 20% పెరుగుతుంది. ఓకే. 30,000 కట్టే వ్యక్తికి 36,000 38,000 కడతాం. లేదు సార్ మనకి అదేం లేదు సార్ వెల్ ఆఫ్ అంటే మినిమం 1 crore తీసుకోండి. మినిమం 1 crore తీసుకోండి. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ అడదింగ్ ఏమి ఇట్లా మాక్సిమం 3 crores వేస్తున్నాయి, కొన్ని 6 crores వేస్తున్నాయి. అంతవరకు వెళ్ళటం మొత్తము. మళ్ళీ 1 crore కి 3 crore పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు ప్రీమియమ్స్. ఇప్పుడు 3 లక్షల నెలకు జీతం ఉంది కంబైన్డ్ గా, 1,10,000 పెడితే 3 కోట్ల పాలసీ వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఎంత ధైర్యం ఉండొచ్చు అండ్ ఇది ఎంత ఎవరికి నీ పిల్లలకి 100 years దాకా నీకే కాదు, ఇప్పుడు వాళ్ళకి జబ్బులు అది నేను గ్యారంటీ లేదు కదా. చాలా కేసులు చూసినాం మనం, చెప్తే భయం వస్తుంది. బైక్ యాక్సిడెంట్ లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాక చనిపోయిన కుర్రోడు ఉన్నాడు మన December 31st యాక్సిడెంట్. ఎన్ని ఉన్నాయి? 3-4 years కిడ్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ 45 లక్షలు చూసాం. విపరీతమైన నార్మల్ ఇష్యూ, అసలు ఇష్యూ లేని కూడా వచ్చినాయి. రెయిన్బోకి మీరు వెళ్ళి కింద కాకుండా పై వార్డుకి వెళ్ళి ఆ రూముల్లో ఉన్న పేషెంట్స్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవడ 5 పిల్లలు ఉన్నాడు అయితే అక్కడ 10 నిమిషాలు ఉంచలేడు. అటు గుండు చేసి ఉంటుంది, ఏంటంటే ఇటు బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, ఈ పాపకి ఇది అంటారు. వాళ్ళని చూస్తే మనకు జాలేస్తుంది. అప్పుడు ఎంత ఖర్చు అయిందని అడిగితే సార్ మొత్తం అమ్మేస్తున్నారు. మొన్న ఒక ఆయన మన ఫ్రెండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అడ్మిట్ అయితే ఇక్కడే ఒక హాస్పిటల్ ఉన్నాడు, ఇదే అమీర్పేటలో. ఎవరు అబ్బాయి వికారాబాద్ ఎక్కడ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట. ఆయనకి ఫస్ట్ జాండీస్ వస్తే ఏదో నాటు పసలు లేపించారు, అది మొత్తం లివర్ డయాలసిస్కి వచ్చేసింది. అక్కడ నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాడంట. ఎకరం 45 లక్షలు ఉన్న పొలం 15 లక్షలకు అమ్ముతున్నాడంట. ఈయన ఫోన్ని సార్ మీరు చెప్పింది పర్ఫెక్ట్ సార్, నా కళ్ళ ముందు సార్, నా పక్క చైర్లో కూర్చుని అతను సార్ 15 అడుగుతున్నాడు బావా వాడు అంటే, సరేనా డబ్బులు తీసుకుంటారా, రిజిస్ట్రేషన్ అయితే ఎల్లుండి చేస్తాను చెప్పరా అన్నాడు సార్. అంత ఎమర్జెన్సీ వెళ్తూ నేను ఎవరిని వచ్చి నా దగ్గర తీసుకొని చెప్పట్లేదు. నేను ఇస్తా పాలసీలు అన్ని కంపెనీలు అమ్ముతాం, మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఇస్తున్నాం, కానీ నా దగ్గర రమ్మని కూడా చెప్పట్లేదు. ఎక్కడైనా తీసుకోండి, సాధ్యమైనంత ఎక్కువ తీసుకోండి, డబ్బు ఇది పెట్టాక మిగిలితేనే దాచుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ దాట్ నీడెడ్. చాలా మంది ఒళ్ళు ఇల్లు గుళ్ళు అయిపోతాయి ఒక్క ప్రాబ్లం వస్తే. అసలు ఏ వ్యక్తిని ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎవడో ఒక దెబ్బ కొట్టి కింద పడుకోబెట్టలేడు. హెల్త్ కొడితే పడుకుంటే ఇద్దరం కింద, చిన్నదవచ్చు పెద్దదవచ్చు. మనిషి కొడితే లేచి కొడతామేమో, కానీ హెల్త్ కొడితే ఎన్నో. నా కస్టమర్ బెంగళూరు నుంచి నాగేశ్వరరావు గారు హాస్పిటల్ ఆయన ఫీవర్ 106 అంటే ఎప్పుడు వెళ్ళినా టెంపరేచర్ నైట్ వస్తుంది 12 o'clock తగ్గిపోతాడు చోట్ల బట్టి. నిన్న హాస్పిటల్ మణిపల్లి హాస్పిటల్ ఉన్నాడు ఆయన 80,000 బిల్ వేసాడండి ఫస్ట్ డే ఫీవర్కే. అది వెరీ యూనిక్ ఉంది ఫీవర్. ఇప్పుడు చూడాలి, నేను క్లెయిమ్ అప్రూవ్ అయింది, నడుస్తుంది. ఇప్పుడు మనకు కూడా మెడికల్ అడ్వాన్స్మెంట్స్ పెరిగినా కూడా ట్రీట్మెంట్స్ ఏ ఇష్యూకైనా కూడా మనకు ఒక ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు, అంత అడ్వాన్స్మెంట్స్ అయినా కూడా. బట్ కాస్ట్